చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకుని 20 సంవత్సరాలు పూర్తి కావడంతో 20వ వార్షికోత్సవ వేడుకలు అష్టకాల నరసింహ శర్మ దివ్య ఆశీస్సులతో 3 రోజులు ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు చివరి రోజు అమ్మవారికి 56 రకాల వివిధ రకాల పిండి వంటలతో తయారు చేసిన తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. శివపార్వతుల కళ్యాణం పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. 20వ వార్షికోత్సవ ఉత్సవాల సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిల్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్తా, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రపాల్ గుప్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అష్టకాల విద్యా మనోహర్ శర్మ, నాగర శర్మలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెరగాలని, దేవాలయ అభివృద్ధికి ఇంటింటే అనే విధంగా 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావనతో పాటు దాన ధర్మాలు కూడా కలిగి ఉండాలన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరిపై కూడా ఉండాలని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు కావస్తున్నా అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగలేదని, పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై సొంత డబ్బులు పెట్టి పనులు చేస్తాయి, ఇప్పటికీ బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఏది కరెక్ట్ గైడెన్స్ లేదని, ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజలంతా అయోమయంలో పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి అయినప్పటికీ వాటిని పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్, దేవాలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, బచ్చు రమేష్, రాఘవ, మహేష్, మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, అయిత పరంజ్యోతి, బాలేశం, హన్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి మూలిగే నక్క మీద తాటికాయ పట్టట్టున్నది పరిస్థితి. చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కథలు, చేసేదైతే ఏం లేదు. ఇలా చాలా ఘోరమైన పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఇన్ని రోజులు అవుతుంది పేరు పెట్టుకుంటా ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో పూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు, పోయింది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ పెడితే లీస్ట్లో రానోళ్ళు కూడా ఇవ్వాలి. ఈ మన జిల్లాలోనే రామాయపేటలోనే మరి నాకు రాలేదని మనస్తాపం చెంది పాపం ఈ పేదోడు గైడ్లైన్స్ లేక మరి అధికారులు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు, ఒకసారి అంటారు టార్పాలు కప్పుకుంటా అంటారు, ఇంకోసారి అంటారు ఏం లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి దీని వలన చాలామంది ఆశ కొద్దీ మరి కొద్దో గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి 68 గజాలే ఉండాలి, మరి ఇంతనే పొడుగు ఉండాలి. ఎంత 600 స్క్వేర్ ఫీట్, 1 ఫీట్ తక్కువ ఉండద్దు. 1 ఫీట్ ఏంది అసలు? అది కట్టుంటుందా? ఎక్కడ వ్యవహారం కట్టుంటుందా? అట్లుంటుందా? అట్లుండొచ్చునా? మరి వాళ్ళని ఒక గజం ఎక్కువ కట్టుకుంటే సొంత డబ్బులతో ఇచ్చకాడికి నువ్వు అది కూడా క్లారిటీ లేదు. ఇలా తోటల కూడా మరి ఆడ కూడా ఒక మనస్తాపం చెంది నాకేదో వస్తుంది అని చెప్పి ఆయన బేస్మెంట్లు చెప్పుకున్న తర్వాత కూడా అది కూడా రాలేదు. ఇలా ఏడవైనా కానీ అసలు విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలలో ఇలా మీరు పేపర్లో పొద్దుగాల చూసి ఉంటారు, మొత్తం ట్రాక్టర్లు, సెక్రటరీలు మేము జేబులకి వెళ్ళి పెట్టి అమలపాలవుతున్నాము. మేము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది, మా ఒంటి మీద ఉన్నది కూడా అమ్ముకోవాల్సి వస్తున్నాయి. అన్నీ అందరు కలిసి మూకుమ్మడిగా తాళాలు తెచ్చి ట్రాక్టర్లు తాళాలు తెచ్చి సిలిండర్ వేసి కలెక్టర్ ఆఫీస్లో ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. ఇలా ఊర్ల పోటీ తిరుక్కుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఉన్నది లేనిది ఉన్నది చేసుకుంటా తప్ప మరి ఎక్కడ కూడా చేసింది లేదు. మరి ఇప్పటి వరకు కనీసం గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మరి కంప్లీట్ అయినాయి. కనీసం దాన్ని పంచమంటున్నాం మాకు. అప్పుడేమో పంచని, అప్పుడు మాకు కట్టినప్పుడేమో అప్పుడు పూర్తి కాలేదు. కానీ కనీసం తర్వాత ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళకి బిల్లులు లేక మరి ఇంతకుముందు కట్టిన వాటిని కూడా మరి పంచే పరిస్థితిలో లేదు. ఇవాళ మరి ఇందిరమ్మ ఇల్లు అట్లున్నాయి. మరి ఇంతకుముందు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పంచే పరిస్థితిలో లేదు. దాన్ని పంచడానికి కూడా వెనక ముందు అవుతున్నారు. నువ్వు వంచల్లా, మంత్రి వంచల్లా, ఎవరు వంచల్లో కూడా అర్థమవుతలేదు. ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా ఊళ్ళో పోటీ తిరిగి మేమే ఎమ్మెల్యే లెక్క వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎక్కడోడక్కడ అది ఫీల్ అవుతున్నారు. ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి ఉన్నది. ఇలా ఏది ఏమైనా ఇలా ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఎట్లా భరించాలి?
ఎట్లా ముందుకు పోతుంది. 3 ఏళ్ళు ఆషామాషి కాదు కదా. ఇప్పటికే ఏడాదిన్నరకే ఇంత తిప్పలవుతున్నది. ఏడాదిన్నరకి ఇంత తిప్పలవుతుంది. ఇంకా 3.5 ఏళ్ళు మరి మేము ఎట్లా పోవాలని చెప్పి ప్రజలు అయోమయంలో ఉన్నారు. మరి ఇది మన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వ్యవహారం. మరి ఇప్పటికైనా కొద్దిగా గొప్ప ఆలోచించి ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి కనీసం మన అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడు, కనీసం ప్రజలను మోసం చేయకుండా, ప్రజలకు కావాల్సిందేందో ప్రజలకు తిరగండి, ఊళ్ళలో తిరగండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుంది. ఏదో హైదరాబాద్ నుండి రాజధాని నుండి మరి పొద్దున్న లేస్తే హెలికాప్టర్లో తిరుగుడు కాదు. మంత్రులు కూడా మరి వాళ్ళ సొంత జిల్లాలో ఎవరు కూడా ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు మన దగ్గర కూడా రాజనరసింహ కూడా ముఖం కూడా తెలియదు, మంత్రి కూడా తెలియదు. ఇవాళ పరిస్థితి అది జిల్లా మంత్రికి జిల్లాలో ఏ ఒక్క రోజు కూడా రాలేదు. ఇవాళ పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి గతంలో మరి జిల్లా మంత్రి అంటే తిరగని ఊరు ఉండకపో, తిరగని మండలం ఉండకపో, పెట్టని మీటింగ్ ఉండకపో, ప్రతి మీటింగ్లు పెట్టి మరి అన్నిటి గురించి కూడా మరి వ్యవసాయం వచ్చే మరి వర్షాకాలం వచ్చిందంటే మరి రైతులకు మరి యూరియా బస్తా ఉన్నదా, అమోనియా బస్తాలు ఉన్నదా, మరి విత్తనాలు సరిగా ఉన్నాయా, ఏం జరుగుతుంది, కరెంట్ వస్తుందా, ఎట్లున్నదా అని చెప్పి ప్రతి అధికారులతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టింది. మరి వడ్లు వండిన తర్వాత కొనుగోలు కేంద్రాల కడికి వడ్లు ఎట్లా తీసుకుపోవాలో మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి బ్యాంకులతో మాట్లాడి దాని మీద కూడా మీటింగ్ పెట్టేది. స్కూల్స్ ఓపెన్ అయితే స్కూల్స్ మీద మీటింగ్ పెట్టేది. ప్రతి అంశం మీద కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ గతంలో పెట్టే పరిస్థితి ఉండే. ఇవాళ ఏది కూడా అగమ్య గోచరం, ఎవడు పట్టించుకునే నాదులు లేడు. జిల్లా మొత్తం అస్తవ్యస్తంగానే ఉన్నది తప్ప మరి ఈ జిల్లా మంత్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మరి జిల్లా మంత్రి ఏమో సంగారెడ్డి ఉంటాడు ఆయన, మరి ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వరంగల్ ఉంటుంది. మరి ఇలా పరిస్థితి ఇది ఎవరికన్నా ఆపద పడ్డా సంపద పడ్డా చెప్పే నాదులు లేడు. మరి మా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకేమో మరి మాకేమో గౌరవం లేదు. కనీసం ఏమవుతుంది ఎమ్మెల్యేలకు చెప్పకుండానే ఇలా పనులు జరుగుతున్నాయి అంటే అసలు ఇది వ్యవస్థ, ఈ ప్రోటోకాల్ ఏంటి, వ్యవస్థ ఏందని చెప్పి మరి చెప్పే నాదుడు కూడా లేడు. మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు మరి ఏ విధంగా గడుస్తుందో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తప్ప మరి ఒరిగిందేం లేదు. జై తెలంగాణ. 10 సంవత్సరాలకు ఒక జనరేషన్ అంటారు. జనరేషన్ అంటే కనుక పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, చిన్న పిల్లలు పెద్దగా అవుతారు 10 ఏళ్లలో. మామూలుగా ఇంగ్లీష్లో చెప్పేది ఏంటంటే జనరేషన్ అని చెప్తారు. ఒక 10 ఏళ్లలో అంటే మీరు 2 జనరేషన్లు చూసినారు. ఇక్కడ 20 సంవత్సరాలు ఒక దాన్ని ఇక్కడ నిలబెట్టి పోషించడము, అమ్మవారిని పూజించుకోవడము, అది కూడా రోజుకొక కొత్త రకంగా రోజు కింద ఎక్కువ భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవడం అంటే చిన్న మాట కాదు. మనకు చిన్నగా అనిపించచ్చు, మాకుడే మేము వహిస్తున్నామని, కానీ వెనక నుంచి ఆ రకమైనటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా ఇది సాధ్యం కాదు. ఏదో వాళ్ళెవరో వస్తారు వీళ్ళని కలిసినట్టుంటుంది, వీళ్ళు వస్తారు వాళ్ళని కలిసినట్టుంటుంది అనే ఉద్దేశంతో రాలేదు ఇక్కడికి. మీరు వచ్చింది ఇవాళ ఇక్కడ వార్షికోత్సవం అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది. మా ఊళ్ళో మా అమ్మగారి పుట్టినరోజు. అమ్మవారి పుట్టినరోజు అక్కడ ఎక్కడున్నా సరే వాసవి అమ్మవారి ఇక్కడ పుట్టినరోజు. ఆ అమ్మవారి పుట్టినరోజు చేసుకోవడానికి మీరంతా ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చినారు కాబట్టి ఈ మాత్రం ఇక్కడ కొద్దిగా ఉన్నంతసేపు మనము ఆ నామస్మరణ, ఆ భక్తి భావము అదే కలిగి ఉండటం అనేది చాలా మంచిది. అంటే ఇక్కడ ఒకటి అమ్మవారి కవర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి చెప్పడానికి ముందు నాకు 30 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ చెప్తాను. కొంతమంది చెప్పినట్టు నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేసేవాడిని, ఐఐటి కోచింగ్. అంటే భారతదేశంలో అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్ ప్రత్యేక అక్కడ చదివినవాడు. నేను కూడా అక్కడ పిల్లలతో అంతే శక్తిగా ఉండేవాడిని. అప్పట్లో ఈ పేపర్ కరెక్షన్ చేయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా కూడా మేమే చేసుకునేవాడిని. ఆదివారం పూట ఎగ్జామ్ జరిగేది. ఆదివారం కాబట్టి మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది, అమ్మవారికి పాత్రలు కావాలి.
వివాహం